హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే నా వీడియో ఏంటంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నా టిఫా స్కాన్స్ రిపోర్ట్స్ అయితే చూపిస్తున్నాను. పాప పుడితే యాంటీరియల్, బాబు పుడితే పోస్టీరియల్ అంటారు కదా. నా రియల్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు కూడా చూసేయండి. నాకు మా అమ్మలు పుట్టినప్పుడు టిఫా స్కాన్ అయితే ఇప్పుడు చూపిస్తున్నా. అది 5th మంత్లో అంటే 19 వీక్స్ ఉంటాయి కదా, 5వ నెలలో అప్పుడు టిఫా స్కాన్ అండి. ఇదైతే అప్పుడైతే చూడండి, ప్లాజంటా అయితే యాంటీలియర్ అనే ఉంది. అక్కడ చూసినట్లయితే అలా ఉంది. హార్ట్ బీట్ కూడా అంతే, 145కి అయితే ఎక్కువే ఉండేది. ఎప్పుడైనా 150, 160, 170 అలానే ఉండేది. ఇదైతే 5th మంత్ స్కాన్. అప్పుడు నాకు అలా తెలిసేది కాదు యాంటీరియల్ అంటే పోస్టీరియల్ అంటే ఏంటో అనేది. అలా అయితే అమ్ములు అప్పుడైతే అలా ఉంది. అది 5th మంత్లో. మళ్ళీ నేను 8th మంత్లో కూడా పెద్ద స్కానింగ్ చేయించుకున్నాను. ఆడ నాకు డాక్టర్ రిఫర్ చేస్తే చేయించుకున్నాను. అప్పుడు కూడా చూడండి, మా అమ్ములకి అయితే హార్ట్ బీట్ అయితే 162 ఉంది. ప్లాజంటా అయితే మారుతుందేమో అనుకున్నా, మళ్ళీ అయితే యాంటీరియల్ అనే వచ్చింది. పైన చూడండి గ్రేడ్ 4 పక్కన గ్రేడ్ అయితే ఏదైనా వస్తుంది అలా. అది ఇంకా డెలివరీ అయ్యే ముందు రోజు అయితే, అంటే ఇంకా డెలివరీ అయితే అనగా 1 వీక్ ముందు అయితే అలా యాంటీరియల్ అనే వచ్చింది. ఫస్ట్ ఏది వచ్చిందో అదే వచ్చింది, మారదంట ప్లాజంటా అనేది. అలా అయితే మా పాప పుట్టినప్పుడు అయితే యాంటీరియల్ అనే ఉంది. నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని మారుతుందేమో అని, కానీ అయితే మారదంట. డేట్ కూడా చూడండి 2019లో. అది ఇంకా 27 2 days ముందే ఇదైతే తెప్పించింది. అంటే 29 కల్లా అమ్ములు పుట్టేసింది. 27 2 days ముందు అయితే ఇలా స్కానింగ్ అయితే చేయించుకున్నాను. ఇంకా తన అన్ని మూమెంట్స్ అలా లోపల అయితే అలా స్కానింగ్లో అయితే అలా కనిపించినవి. ఇది మా అమ్ములది. ఇప్పుడు చూపించేది అయితే మా బాబుదండి. ఇది 2021, అంటే నేను కన్సీవ్ అయిన తర్వాత. ఇది 5th మంత్లో అయితే చూస్తున్నా. చూడండి అక్కడ రాశారు ప్లాజంటా అనేది అయితే పోస్టీరియర్. అదైతే మళ్ళీ మా సైడ్ ఏంటంటే 6 అంటే 6వ నెలలో మాకు స్కానింగ్ తీస్తారు. అలా ఈ దీంట్లో చూడండి క్లారిటీగా అయితే ఉంటుంది. ప్లాజంటా అనేది పోస్టీరియర్ అయితే వచ్చింది. పాప ఉన్నప్పుడైతే నాకు యాంటీరియల్ అనే వచ్చింది, బాబు ఉన్నప్పుడైతే పోస్టీరియర్ అనే వచ్చింది. ఇదైతే నాకైతే రియల్ లైఫ్లో అయితే జరిగింది. 2 మా పాప మా బాబు వేయండి, వేరే వాళ్ళవి కూడా కాదు. ఇది మా బాబు స్కానింగ్ రిపోర్ట్లో అయితే 6 months అయితే. నేనైతే అనుకున్నా ఓహో యాంటీరియల్ ఉన్న పాప పోస్టీరియర్ ఉంటే బాబు అని, కానీ అదైతే అబద్ధం అండి. చాలా వరకు జరగదు, కొంతమందికి అయితే జరిగింది యాంటీరియల్. ఇలా అయితే చాలా కొంతమందికే జరుగుతుంది. మీరైతే ఇదైతే నమ్మద్దు. యాంటీరియల్ ఉన్న బాబు పుట్టిన వాళ్ళు ఉన్నారు, పోస్టీరియల్ ఉన్న పాప పుట్టిన వాళ్ళు ఉన్నారు. అయినా ఈ రోజులలో అయితే ఎవరు పుట్టినా ఒకటే. వీటినైతే నమ్మద్దు, దేవుని అయితే నమ్ముకోండి మంచిగా. ఇంతే అండి. వీడియో అయితే నచ్చితే అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. బాయ్ బాయ్.